వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను రాజీవ్ కనపర్తి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బెంగళూరులోని ఒక ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ మేడం యొక్క హనీ ట్రాప్ కథ. అసలు ఆ ప్రిన్సిపల్ మేడంకి హనీ ట్రాప్ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు స్టోరీ ఏంటి తెలుసుకునే ముందు మనం ఈ శ్రీదేవి రోడగి అనే పర్సన్ గురించి తెలుసుకోవాలి. అయితే 1999లో కర్ణాటకలోని విజయపురి అనే జిల్లాలో జన్మించింది శ్రీదేవి. తన ఎడ్యుకేషన్ కూడా అదే జిల్లాలో కొనసాగించింది. అయితే తన ఎడ్యుకేషన్ టైంలోనే తను చాలా క్లెవర్ అండ్ టాలెంటెడ్ స్టూడెంట్. ఆ తర్వాత ఏఎస్ పటేల్ కామర్స్ కాలేజీలో తన బీకామ్ డిగ్రీని పొందింది. తను చదువుకున్న చదువుని ఎలాగైనా డబ్బు చేసుకోవాలనుకొని తను బెంగళూరుకు వచ్చింది. 2020లో మహాలక్ష్మి లేఅవుట్ అనే ప్రాంతంలో తను ఒక చిన్న ప్రీ స్కూల్ ప్రారంభించింది. ఆ స్కూల్ స్టార్ట్ చేసిన కొన్ని నెలల్లోనే ఆ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చింది. పిల్లల తల్లిదండ్రులు ఆమెను ఎంతో నమ్మకంగా చూశారు. కొన్ని రోజుల్లోనే ఆ పిల్లలకు ఒక మంచి టీచర్గా, ఒక మంచి ప్రిన్సిపాల్గా తను మంచి పేరు తెచ్చుకుంది. బహుశా లైఫ్ అలా స్ట్రెయిట్గా నడుస్తూ స్టెప్ బై స్టెప్ ఎదగడం తనకు నచ్చలేదేమో. ఇన్స్టెంట్గా మనీ కావాలని ఒక కోరిక పుట్టిందేమో. తన ఆలోచన ఏంటో తెలియదు కానీ 2023లో ఒక బిజినెస్ మ్యాన్ తన కూతుర్ని ఆ ప్రీ స్కూల్లో జాయిన్ చేశాడు. ఆ ప్రీ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుండి వాళ్ళిద్దరికి పరిచయం మొదలైంది. ఆ పరిచయం వాళ్ళిద్దరి మధ్య స్నేహంగా మారింది. కొన్ని రోజులకు అది వ్యక్తిగత సంబంధంగా మారింది. అయితే కొన్ని రోజులకు శ్రీదేవి ఆ బిజినెస్ మ్యాన్ని 2 లక్షల రూపాయలు అప్పుగా అడిగింది. ఇద్దరి మధ్య పరిచయం ఉంది, వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరిష్టం, అప్పుగానే కదా మళ్ళీ తిరిగిస్తుందని ధైర్యంతో అతను అప్పు ఇవ్వడం జరిగింది. అలా కొన్ని నెలలు గడిచింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఆ బిజినెస్ మ్యాన్ తనని అడిగాడు. అడిగితే కొన్ని రోజులు నవ్వుతూ సమాధానం చెప్పింది. ఏదో పై పైన మత్పరించింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వట్లేదని ఆ బిజినెస్ మ్యాన్ గట్టిగా అడిగేసరికి సీన్ రివర్స్ అయింది. తననే బెదిరియడం స్టార్ట్ చేసింది. అసలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది. ఒక మాజీ ఏసీపీతో తనకు సంబంధం ఉందని, తను చెప్పినట్టు డబ్బులు ఇవ్వకపోతే నేను ఏదైనా చేస్తానని బెదిరియడం స్టార్ట్ చేసింది. అంతేకాదు గణేష్ కాలే ఇంకా సాగర్ అనే ఇద్దరు సహచరులని రంగంలోకి దింపింది. ఒకరోజు వాళ్ళిద్దరు ఆ బిజినెస్ మ్యాన్ ని కలిసి, మీరు మా మేడంతో సంబంధం పెట్టుకున్నట్టు మా దగ్గర వీడియోలు ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. వారు అడిగినట్టు 20 లక్షల రూపాయలు ఇవ్వమని బెదిరించారు. వాళ్ళ బెదిరింపులకు భయపడి 1,90,000 రూపాయలు ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తా అని చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ళ బెదిరింపులు ఇంకా రెట్టింపయ్యాయి. ఇవన్నీ భరించలేక తను నోరు విప్పాడు. పోలీసులను ఆశ్రయించాడు. డైరెక్ట్ గా సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ని సంప్రదించాడు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కొన్ని నెలల్లోనే ఈ కేసుని రివీల్ చేసి శ్రీదేవిని ఇంకా తన ఇద్దరు సహచరులని మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిని ఆధారంగా చేసుకొని చాలా హనీ ట్రాప్ కేసులు జరుగుతున్నాయి కాబట్టి యాజ్ ఎ ప్రిన్సిపల్ శ్రీదేవి పని చేయడం తప్పు కాబట్టి ఈ టాపిక్ వైరల్ అయింది కాబట్టి పోలీసులు తనపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 384, 506, 120B కింద కేసులు నమోదు చేశారు. బెయిల్ కూడా రిజెక్ట్ చేశారు. అయితే ఈ కేసులో నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే, ఒక ప్రిన్సిపల్ పొజిషన్లో ఉండి శ్రీదేవి ఇలా హనీ ట్రాప్ చేయడం ఎంతైతే తప్పో, ఒక బిజినెస్ మ్యాన్ తనకు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉండి ఒక చిన్న పాప ఉండి ఈ హనీ ట్రాప్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం కూడా అంతే తప్పు. చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంతకుముందు అన్ని షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే పెట్టేవాడిని. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న స్టోరీ ప్రతిదీ షార్ట్ ఫిల్మ్లా తీయాలంటే టైం పడుతుంది. సో డైరెక్ట్గా చెప్పగలిగేవి ఇలా డైరెక్ట్గా చెప్పి, చెప్పలేనివి షార్ట్ ఫిల్మ్ రూపంలో తీద్దామని ఒక చిన్న ప్రయత్నం. దీన్ని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.